బిర్యానీ మరీ పొడి పొడిగా ఉండొద్దు, మరీ ముద్దగా ఉండకూడదు. బట్ తింటుంటే సాఫ్ట్గా ఉండాలి అంటే నేను చేసే ఈ బిర్యానీనే మెథడ్. చూడండి, సాఫ్ట్గా ఉంటుంది అండ్ పొడి పొడిగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూద్దామా? బిర్యానీ చేయబోతున్నాం. ఆనియన్స్ బిర్యానీకి, కర్రీకి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు, బియ్యం నలుగురికి నానబెట్టుకున్నా అండ్ చికెన్ కిలో, కొంచెం ఏమో బిర్యానీకి తీసాను, ఇదేమో కర్రీకి. అండ్ ఇందులోకి ద ఇంపార్టెంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, గీ కూడా వేసుకోండి. హోల్ గరం మసాలా ఏమేమి ఉన్నాయో అవి వేసుకోండి. నా దగ్గర అవే ఉన్నాయి, వేసాను. తర్వాత ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా. సిమ్ టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్టవ్ సిమ్లోనే పెట్టి దగ్గరుండి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా స్మెల్ వస్తుంది అన్నప్పుడు మనం శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్ వేసి వెంటనే ఉప్పు, సరిపోను పసుపు అంతా వేసుకొని దగ్గరుండి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మాడకోకుండా ఫ్రై చేసుకుంటే ఉప్పుకి మంచిగా అందులో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అయ్యి ముక్కకి పట్టేసి బాగుంటుంది, టెండరీగా ఉంటుందన్నమాట పీస్. చూసారా, ఇలా ఫ్రై చేసినప్పుడు ఈ 10 మినిట్స్లో అటు ఇటు ఒక 40% వరకు ఉడికిపోతుంది చికెను. ఇప్పుడు ఇందులోకి స్టవ్ సిమ్లో ఉంచేసి సరిపోను మీ టేస్ట్కి తగ్గట్టుగా కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ధనియాల పొడి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. సో ఒక్కసారి స్పైసెస్ వేసాం, కారం ఇవి వేసామంటే కంపల్సరీ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి బిగులు. సో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ సిమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు వేసేసి సిమ్లోనే జాగ్రత్తగా కలుపుకోండి. మాడుకోకుండా చూసుకోవాలి, మాడిపోయిందంటే టేస్ట్ మారిపోతుంది. చూసారు ఎంత బాగుందో టెక్స్చర్. సో ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో కావాలంటే మీ టమాటోస్ వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇందులోకి పెరుగు ఇలా బాగా గిలగొట్టి వేసుకోండి. అందులో అదొక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసానండి నేను అప్రాక్సిమేట్లీ. దీన్ని కూడా బాగా పట్టించేసి ముక్కలకి. యాక్చువల్లీ పెరుగు కావాలంటే ఈ స్టెప్ కూడా మీరు స్కిప్ చేసుకోవచ్చు. నేను టమాటోస్ వేయట్లేదు కాబట్టి కొంచెం గ్రేవీ కోసం నేను పెరుగు వేసాను. ఇప్పుడు మనం శుభ్రం చేసి ఉంచుకున్న బియ్యాన్ని మంచిగా జాలీలోకి వేసి వాటర్ లేకుండా వడకట్టి, చూసారా, అందులో వేసిన తర్వాత కింద నుంచి పైకి ఇలా కలపాలి. కర్రీ కలిపినట్టు కలిపొద్దు. ఎందుకు అనంటే ఆ బియ్యం అనేది ఇరిగిపోతుంది. కింద నుంచి పైకి ఇలా మసాలా పట్టేటట్లుగా జాగ్రత్తగా చిన్నగా కలుపుకోవాలి. బిర్యానీ బాగుండాలంటే ఓపిక ఉండాలండి. సో ఇప్పుడు మొత్తం పట్టింది చూసారా. ఇప్పుడు పైన జస్ట్ మూత అలా పెట్టేసి 5 మినిట్స్ వదిలేయండి, పూర్తిగా క్లోజ్ చేయండి. గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ అన్నట్లుగా వాటర్ పోసుకుంటాను. హాట్ వాటర్ పోసుకోవచ్చు, నేనైతే నార్మల్ వాటరే అండి, బిందెలో వాటర్ పోసాను. ఆ లెక్క ప్రకారం పోసుకొని ఒకసారి ఉప్పు చూసుకోవాలి, సరిపోలేకపోతే వేసుకోవాలి. నాకైతే సరిపోలేదు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ వాటర్ కొంచెం ఉప్పగా ఉండాలి, అప్పుడే కరెక్ట్గా బిర్యానీకి ఉప్పు సరిపోతుంది. లేదు అంటే చప్పగా ఉంటుంది బిర్యానీ. ఎన్ని మసాలాలు వేసినా ఉప్పు సరిపోతుంది, టేస్ట్ రాదు. అందుకే అంటారు కదా సామెత, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటది ఉప్పు అని. అండ్ అందులోకి సగం నిమ్మకాయ పిండుకున్నానండి నేను, బాగుంటుంది టేస్ట్ పట్టేసి. కొంతమంది ఫస్టే చికెన్లో కలుపుకుంటారు. సో నేనైతే ఇలా లాస్ట్లో కలుపుతాను, ఏదో చేదొస్తుంది అని. సో ఇదంతా ఒకసారి చిన్నగా బరాబరా కాకోకుండా చిన్నగా కలుపుకొని మంచిగా మూత పెట్టేసేయండి. కుక్కర్ మూత ఉంటుంది కదా, పైన విజిల్ కూడా క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అండ్ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకొని తర్వాతకి స్టవ్ మీద ఇలాగనమాట ప్యాన్ పెట్టేసి, దోశల ప్యాన్ ఏదైనా సరే, నేను ఇది వాడట్లేదు, దాని మీద పెట్టాను. దాని మీద ఈ కుక్కర్ పెట్టేసి సిమ్లో ఒక 20 మినిట్స్ విజిల్ వచ్చినా రాకపోయినా అలా వదిలేసేయండి. పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది. పక్కన కర్రీ అన్నమాట, నేను కర్రీ కూడా చేశాను దీంతో పాటు. తర్వాత ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను అది. చూసారా ఎంత మంచిగా పీసెస్, చూడండి చూస్తేనే సాఫ్ట్గా ఉడికిపోయాయని అర్థమవుతుంది కదా. సో లెస్ ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇవి పైన మాడలేదు కూడా, యాక్చువల్లీ నేను చూపించాల్సిందే మీకు కుక్కర్లో. చూసారా, పొడి పొడిగా లేదు, అలా అని ముద్దగా కూడా లేదు, పర్ఫెక్ట్గా ఉడికిందన్నమాట లోపలి వరకు బియ్యం. అండ్ ఇలా వండుకొని తినండి, మీకు త్వరగా అరుగుతుంది కూడా. గంటలో మళ్ళీ బిర్యానీ తిందామా అనిపిస్తుంది.
ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో అండి. అండ్ ఇక్కడ నేను చెప్పే టిప్పు ఒక్కటే ఎప్పటికైనా సరే. అండ్ ఇంకొకటి, నేను ఇక్కడ మ్యారినేషన్ కూడా చేయలేదు, జస్ట్ డైరెక్ట్గా చికెన్ యూస్ చేసే బిర్యానీ వండాను. ఆ పక్కన ఉంది చూడండి టెండరీగా చికెన్ కర్రీ, గ్రేవీ కర్రీ, అది కూడా వండాను అన్నమాట మ్యారినేషన్ లేకోకుండానే. ఎలాగా అంటే ఒకటే ఒక టిప్పు, చికెన్ ఫ్రెష్గా తెచ్చుకోవడం అలవాటు చేసుకోండి. ఒక్కోసారి చికెన్ వైట్గా కనిపిస్తుంది, అదొక ఫేడ్ అయిపోయి కలర్ కనిపిస్తుంది, అప్పుడు తీసుకురావద్దు మీరు. పింకిష్గా, రెడ్డిష్గా, పింకిష్గా ఉంటుంది, అప్పుడు మాత్రమే, అలా ఉంటేనే కనిపిస్తేనే తెచ్చుకోండి. కర్రీ బాగా వస్తుంది, బిర్యానీ బాగా వస్తుంది. అండ్ ఈవెన్ చికెన్తో చేసే ఏ ఐటమ్స్ అయినా బాగా కుదురుతాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు, మ్యారినేషన్ అవసరం ఉండదు. నచ్చిందా? బాయ్ బాయ్, శుక్రియా, శుభం.